నగరం మేల్కొనే ముందు వీధులు ఇంక నిశ్శబ్దంతో కప్పబడి ఉండగా ఒక వ్యక్తి అప్పటికే కదులుతున్నాడు. అతనే సెక్యూరిటీ గార్డు. దైనందిన జీవితపు సందడి ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే వారి జాగరూక కళ్ళు తెరిచి ఉన్నాయి. అందరూ యూనిఫామ్లు ధరిస్తారు, ఐడి కార్డులను స్కాన్ చేస్తారు మరియు ప్రపంచం వేగంగా వెళుతుంటే క్రమం పాటిస్తారు. వారు అందరినీ గమనిస్తూ తలుపుల వద్ద నిలబడతారు. తప్పిపోయిన బిడ్డ అయినా, అనుమానాస్పద బ్యాగు అయినా, లేదా కోపంగా ఉన్న సందర్శకుడు అయినా ఇబ్బంది ఎదురైనప్పుడు సెక్యూరిటీ గార్డు మొదట రెస్పాండ్ అవుతాడు. తరచుగా రక్షణకు మొదటి వరుసలో ఉంటాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా శిక్షణ పొందుతాడు. వారు మంచి పరిశీలకులు, రక్షకులు మరియు కొన్నిసార్లు ప్రాణాలను కాపాడేవారు. ఎవరూ చూడనప్పుడు స్క్రీన్లను పర్యవేక్షించడం, కారిడార్లలో నడవడం, అలారంస్కి ప్రతిస్పందించడం. వారు ఎప్పటికీ అప్రమత్తంగా ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ అంటే ప్రజలు మరియు ఆస్తిలను రక్షించడానికి బాధ్యత వహించే శిక్షణ పొందిన నిపుణుడు. సెక్యూరిటీ గార్డులు అనేక విధులను నిర్వహిస్తారు. పెట్రోలింగ్, నిఘా పరికరాలను పర్యవేక్షించడం, యాక్సెస్ పాయింట్లను నియంత్రించడం, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం వరకు. కానీ వారు ఎక్కడ మరియు ఎలా సేవ చేస్తారు అనే దాని ఆధారంగా వివిధ రకాల సెక్యూరిటీ గార్డులు ఉంటారని మీకు తెలుసా? రెసిడెన్షియల్ సెక్యూరిటీ గార్డ్స్. రెసిడెన్షియల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇళ్ళు, అపార్ట్మెంట్లు మరియు గేటెడ్ కమ్యూనిటీలను రక్షిస్తారు. వారు సందర్శకుల యాక్సెస్ను నియంత్రిస్తారు మరియు నివాసితుల భద్రతను నిర్ధారిస్తారు. కార్పొరేట్ ఆఫీస్ సెక్యూరిటీ గార్డులు. కార్పొరేట్ సెక్యూరిటీ గార్డులు కార్యాలయాలు మరియు కార్పొరేట్ పార్కులలో పనిచేస్తారు. వారు ఉద్యోగుల ఐడీలను తనిఖీ చేస్తారు, దొంగతనాన్ని నివారిస్తారు మరియు అత్యవసర విధానాలను నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ గార్డులు కర్మాగారాలు మరియు గిడ్డంగులను రక్షిస్తారు. వారు అధికారం కలిగిన సిబ్బంది మాత్రమే ప్రవేశించి విలువైన పరికరాలను గమనిస్తున్నారని నిర్ధారిస్తారు. ఈవెంట్ సెక్యూరిటీ గార్డులు. ఈవెంట్ సెక్యూరిటీ గార్డులు కచేరీలు, క్రీడా కార్యక్రమాలను మరియు ప్రజా సమావేశాలను నిర్వహిస్తారు. వారు జనసమూహాన్ని నిర్వహిస్తారు మరియు సంఘటనలకు త్వరగా ప్రతిస్పందిస్తారు. సాయుధ సెక్యూరిటీ గార్డులు. సాయుధ సెక్యూరిటీ గార్డులు ప్రత్యేకంగా శిక్షణ పొందారు మరియు తుపాకీలను తీసుకెళ్లడానికి లైసెన్స్ పొందారు. వారు తరచుగా బ్యాంకులు లేదా అధిక ప్రమాదకర ప్రాంతాలలో ఉంటారు. మొబైల్ పెట్రోల్ గార్డులు. మొబైల్ పెట్రోల్ గార్డులు ఒకే చోట ఉండరు. వారు వాహనాలను ఉపయోగించి పెద్ద ప్రాంతాలలో గస్తీ తిరుగుతారు మరియు షిఫ్ట్లో బహుళ సైట్లను తనిఖీ చేస్తారు. కాలినడకన వాహనంలో ఆయుధాలు ధరించిన లేదా నిరాయుధులైన భద్రతా దళాలు ప్రతిరోజూ మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. వారి సేవ మరియు అంకితభావాన్ని గౌరవిద్దాం.